రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఆకాష్ అనే యువకుడు ఇంట్లో నుండి వెళ్లాడు. యువకుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మారెడ్డిగూడ సమీపంలో క్వారీ కుంటలో ఆకాష్ పడినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆకాష్ షాబాద్ మండల్ నవజీవన్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆకాష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ఆకాష్ అనే యువకుడు గత 2 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయి తిరిగి రాకపోవడంతో కూడా ఇటు కుటుంబ సభ్యులు ఆందోళన గురై పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇటు కుటుంబ సభ్యుల ఇళ్లలో, అదేవిధంగా తన చదువుతున్న పాఠశాల స్నేహితుల ఇళ్లలో కూడా చూస్తుంటే రాకపోవడంతో కూడా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇటు ఆకాష్ బైక్ కూడా ఇటు క్వారీ దగ్గర గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అయితే లక్ష్మీగూడ సమీపంలోని క్వారీ కుంట వద్ద కూడా ఆకాష్ తీసుకువెళ్లిన ఏదైతే స్కూటీ ఉందో అక్కడ చెప్పులు కూడా గుర్తించినట్టు కనిపిస్తుంది. అయితే గత కొంతకాలం నుండి కూడా తరచుగా స్టూడెంట్స్ మృతులని జరుగుతున్నాయి. మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ చేపడుతున్నట్టు కనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యులు తెలుపుతున్న వివరాల ప్రకారం అయితే తన కుమారుడు బాగా చదువుకుంటాడని, అదేవిధంగా కళాశాల యాజమాన్యం నుండి కూడా పాఠశాల యాజమాన్యం నుండి కూడా ఎలాంటి ఇబ్బంది లేవని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆకాష్ వాడి వైపు వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికే పోలీసులు మాత్రం గుర్తించడం జరిగింది. అసలు ఒక్కడే వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బుధవారం 1:58 కూడా అతను ఆ వైపున కూడా వెళ్ళినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ చూసి ఒక్కడే వెళ్ళినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఆ సమయంలో అక్కడ నుండి ఇటు బయటకు కూడా ఎవరు పరిస్థితి అయితే ఏం కనిపిస్తుంది. అయితే ఆకాష్ అక్కడికి వెళ్ళడానికి కారణాలు అయితే కోణంలో కూడా ఇప్పటికే ఇటు తెలుసుకున్న ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆకాష్ 10వ తరగతి నవజీవన్ హై స్కూల్ లో కూడా 10వ తరగతి చదువుతున్నట్టు కూడా కుటుంబ సభ్యులు తెలుస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసుల సమాచారం మేరకు అక్కడికి కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దాదాపు 40 గంటల గడుస్తున్నా కూడా ఆ క్వారీలో ఆకాష్ పడినట్లు ఆనవాళ్ళు గుర్తించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడనే స్కూటర్ అదేవిధంగా చెప్పులు ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న క్వారీలు అయితే పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఇప్పటికి కూడా ఆకాష్ అందులో ఉన్నాడా లేడనే కోణంలో కూడా సందిగ్ధత నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ కేసు బాడీ ఉంటే ఇప్పటికే పైకి తేలాల్సి ఉంటుంది. అదేవిధంగా బాడీ మాత్రం తేలడం లేదు, కనిపించడం లేదు. తన అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇప్పటి వరకు కూడా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 సంతానంలో ఆకాష్ చివరి వారిగా కూడా చెప్పడం జరిగింది. అయితే 10వ తరగతి చదువుతున్నాడు. ఇటు కుటుంబ సభ్యులతో అదేవిధంగా ఎప్పుడు కూడా క్లాస్ లో ఫస్ట్ గా చురుకు అన్ని పార్టిసిపేట్ కూడా చేశారని కూడా కుటుంబ సభ్యులు చదువుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నవంబర్ 14వ తేదీన కూడా బాలల దినోత్సవం రోజు కూడా చాలా పాఠశాల ప్రిన్సిపల్ గా కూడా తాను పార్టిసిపేట్ చేశాను కూడా తోటి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు పాఠశాల నుండి అదేవిధంగా కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ఒత్తిడి లేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు ఆకాశ వైపు ఎందుకు వెళ్ళాడని కోణంలో కూడా పోలీసులు విచారణ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అక్కడే బైక్ పెట్టి వేరే చోట నడుచుకుంటూ వేరే దిక్కు వెళ్ళాడా, లేకపోతే ఆత్మహత్యకు పాల్పడ్డా, లేకపోతే ఎవరైనా అక్కడే ఏమైనా ఘర్షణ చోటు చేసుకుని ఆ విధంగా ఎవరైనా చంపేసి వారిలో పడేసిన కోణంలో కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే గత 40 గంటల నుండి కూడా కుటుంబ సభ్యులు అదేవిధంగా పోలీసులు ఆకాష్ కోసం కూడా వెతుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఆకాష్ అక్కడికి రావడానికి ముందు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలనే కోణంలో కూడా సీసీటీవీ ఫుటేజ్ అయితే పరిశీలన చేస్తున్నారు. ప్రజలకు సీసీటీవీ ఫుటేజ్ మాత్రం దొరకడం జరిగింది. ఆకాష్ క్వారీ వైపు ఒక్కరిగా ఇటు వెళ్ళలే దాన్ని గమనించిన పోలీసులు మిగతా సీసీటీవీ విజువల్స్ కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులను అదేవిధంగా స్నేహితులను ఇటు పాఠశాల యాజమాన్యాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఆకాశ్ 40 గంటలు గడుస్తున్న ఆకాశము సంబంధించిన బాడీ ఎక్కడ కూడా త్వరలో లభించకపోవడంతో ఆకాశ్ బతుకున్నాడనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.